హాయ్ అండి, నేను వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు డ్రెస్ టాప్ కటింగ్ చూపిస్తున్నాను, సింపుల్గా తెలియని వారి కోసం. ఇదైతే కలిపి వచ్చిందండి, ఫ్రంట్ బ్యాక్. ఇది హ్యాండ్స్కి వచ్చిందండి. నేను ఆ రెండు కుట్టి వేసి ఇచ్చాడు, అది ఇప్పుతున్నాను. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇది బ్యాక్, దీంట్లోనే హ్యాండ్స్ కూడా మనకు వస్తాయండి. దీనికోసం 2 మీటర్ల లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. డ్రెస్ టాప్ కటింగ్ కాబట్టి దాన్ని తీసుకొని డబల్ ఫోల్డ్ వేసుకుంటే మనకి 4 లేయర్స్ అయితే వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా వేసుకోండి. అప్పుడు మనకి బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి వస్తుందండి. అలా సమానంగా అనుకున్న తర్వాత డ్రెస్ ఫుల్ లెంత్ ఎంత ఉందో కొలుచుకొని దానికంటే ఒక 2 ఇంచులు, 2 అయినా 4 ఇంచెస్ అయినా 2 ఇంచెస్ అయినా మీరు మీ ఇష్టం అండి, అది తగ్గించుకొని పెట్టుకోవాలి. డ్రెస్ టాప్ కంటే లోపల లైనింగ్ నాదైతే 40 ఉంది, నేను 38 అలా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే క్లాత్ ఉంది కాబట్టి నేను పెట్టేసుకుంటున్నా. మీ ఇష్టం, అది మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఫార్టీ ఉంది నాది. నేను 38 అలా పెట్టుకుంటున్నా, లైనింగ్ క్లాత్ కాబట్టి. మీ ఇష్టం, మీకు పొడుగు అవసరం లేకపోయినా తగ్గించుకోవచ్చు. కావాలి అంతే ఉంచుకుంటా అంటే అలా అయినా పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఉన్న దగ్గర ఒక డాట్ పెట్టేసుకోండి. ఇటువైపు కూడా చివరి నాట్లాగా పెట్టుకొని కింద 2 డాట్స్ దగ్గర మార్క్ వేసుకొని ఆ వేస్ట్ క్లాత్ని కట్ చేసుకోండి. కట్ చేయండి, అది అంతవరకు కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు టేప్తో షోల్డర్ నాదైతే 6.5 అండి, నేను 6.5 పెట్టుకుంటున్నాను. అంతకంటే కొంచెం ఎక్కువ సైజు ఉన్న వాళ్ళు 7 అలా పెట్టుకోవచ్చు. కొంచెం చిన్నవాళ్ళు బక్కగా ఉన్న వాళ్ళు అనుకుంటే 5.5 అలా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు 6.5 పెట్టుకుంటున్నానండి నా షోల్డర్. మనిషికి కొలత మారుతుందండి, పర్సనాలిటీని బట్టి మనం మార్చుతూ కట్ చేయాలండి. అక్కడి నుంచి పైనుంచి కింద దానికి టేప్ని పట్టేసుకొని ఆర్మ్ హోల్ కోసం 6.5 దగ్గర అండి, చెస్ట్ కోసం 14 దగ్గర, స్కర్ట్స్ కోసం 18 ఆర్ 20 దగ్గర మార్క్స్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, 20 అని పెట్టుకోండి, 18 అని పెట్టుకోవచ్చు. కొంతమంది కిందికి ఉంటే నచ్చదు, పైకి ఉంటే నచ్చుతుంది. కొంతమందికి పైకి ఉంటేనే నచ్చదు, కిందికి ఉంటే నచ్చుతుంది, అట్లా. తర్వాత చెస్ట్ దగ్గర 38 ఉందండి అసలు, దానికి +2 ఇంచెస్ కలుపుకొని మార్క్ వేసుకోండి. మొత్తం 40కి వస్తుంది. సేమ్ నడుము దగ్గర కూడా అంతే, 14 దగ్గర అక్కడ కూడా 38 ఉందండి, +2 ఇంచెస్ కలిపి వేసుకోండి. స్కర్ట్స్ దగ్గర 42 ఉందండి, 40 ఉంది. 40కి +2 ఇంచెస్ కలుపుకొని ఆ మార్క్స్ వేసుకోండి. అసలు కొలతకి ఒక మార్క్ వేసుకోండి, 2 ఇంచెస్ కలిపిన దానికి ఇంకొక మార్క్స్ వేసుకోండి. వీడియోలో కనపడుతుంది కదండి, అట్లా. కింద స్కర్ట్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని దీనికి స్కర్ట్స్ దగ్గర నుంచి కిందికి 1.5 ఉంటే చాలండి. 1.5 పెట్టేసుకొని డాట్ వేసుకొని మార్క్ వేసుకోండి.
పైన 2 ఇంచెస్ ఉంది, కింద తక్కువ ఉంది అనుకోవద్దండి. పైన మనకి ఖర్చు కోసం అండి, కింద అది బాగా వెడల్పుగా వస్తే ఏం బాగుంటుందండి, స్కర్ట్స్ నీట్గా వస్తేనే ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు చంక రౌండ్ కోసం అండి 1 ఇంచ్ టేపుతో 1 ఇంచ్ అక్కడ పెట్టేసుకొని ఒక మార్క్ వేసుకొని అలా కలుపుకొని పైనుంచి 4 దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని మార్క్ 4 దగ్గర నుంచి అట్లా కరువు తిప్పండి. అది చంక రౌండ్ వచ్చేసిందండి. చంక రౌండ్ మన సైజ్ ఎంత ఉందో అది కొలుచుకొని దానికంటే ఒక 2 ఇంచులు ఎక్కువ ఉండాలండి. అది ఖర్చు కాబట్టి అసలు కొలత కంటే 2 ఇంచులు ఎక్కువ ఉండాలి ఖర్చు కోసం. ఇప్పుడు నెక్ నేను 3 ఇంచెస్ తీసుకుంటున్నానండి. పైన కిందికైతే 6.5 తీసుకుంటున్నా. కిందికి కూడా అంతే, సేమ్ 3, పైన 3 కింద 3. నెక్ పొడవు మాత్రం 6.5, వెడల్పు మాత్రం 3. స్కేల్తో కలిపేసి అక్కడ కూడా అంతే 1 ఇంచు పెట్టి రౌండ్ తిప్పాలండి. చంక రౌండ్ 9 ఉందండి, 18 ఉంది. 18లో సగం 9 కాబట్టి మనకి డబల్ లేయర్ మీద 9 వస్తే చంక రౌండ్ మొత్తం 18 వస్తుందండి. దానికంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండాలి. టేప్తో కొలుచుకున్నా నేను. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా చూసుకోండి. ఇప్పుడు కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని వేరు చేద్దామండి. కట్ చేసి పైన షోల్డర్స్ దగ్గర కట్ చేస్తే బ్యాక్ ఫ్రంట్ వేరు అవుతుంది. అప్పుడు మనం నెక్లు కట్ చేసుకోవచ్చు. అది ఫ్రంట్. డీస్తో అట్లా పెట్టుకోండి, మీకు గుర్తుంటుంది. స్కర్ట్స్ దగ్గర నడుము దగ్గర ట్రక్స్ పెట్టుకోండి. కుట్టేటప్పుడు తొందరగా అర్థమవుతుందండి. అలా వేరు చేసిన తర్వాత దానికి అది నెక్ మళ్ళీ సైజ్ చేసుకోవాలండి. బ్యాక్ నెక్ వేసానండి. ఇప్పుడు బ్యాక్ నెక్ సైజ్ మనం చూసుకొని కట్ చేసుకోవాలండి. నేనైతే పైకే పెట్టుకుంటున్నానండి. బ్యాక్ ఇక్కడ కూడా అంతే, 3 ఇంచెస్ షోల్డర్స్ దగ్గర కింది వైపుకి నెక్కి కింది వైపుకి
5.5 పెట్టుకున్నానండి. ఇక్కడ కూడా కింది వైపు కూడా 3, పైన 3 ఇంచెస్, కింద 3 ఇంచెస్, నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచెస్. ఇప్పుడు ఆ మూడింటిని స్కేల్తో మార్క్ వేసుకొని మనం కట్ చేసుకోవాలండి. నెక్ రౌండ్ తిప్పుకొని కట్ చేసుకోవాలి. వన్ ఇంచ్ ఇక్కడ కూడా టేప్తో. అది బ్యాక్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ నేను మర్చిపోయి రౌండ్ మార్క్ వేసానండి. నేను అది తర్వాత కుట్టేటప్పుడు దానికి కొంచెం క్లాత్ మళ్ళీ వేరే అతికేసి కట్ చేస్తానండి. అది వీ షేప్ నెక్ వచ్చిందండి. నేను అలవాట్లో పొరపాటుగా అది రౌండ్ నెక్ వేసేసాను. లైనింగ్ క్లాత్కి నెక్ కట్ చేసినండి. మెటీరియల్కి డ్రెస్ టాప్ అయితే కట్ చేయలేదండి, ఎందుకంటే నేను తిప్పేసుకుంటా. కుట్టేటప్పుడు చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూద్దరు. సింపుల్ కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతేనే అండి అది. మెడపట్టి వేసుకోవాలంటే అది వేరే విధంగా ఉంటుందండి. మెడపట్టి లేకుండా ఏం లేకుండా మనం లోపల బక్రం కూడా లేకుండా సింపుల్గా తిప్పేసుకోవడమే. ఇది నేర్చుకోవాలి అనుకొని చూసే వాళ్ళకి మాత్రమేనండి ఈ వీడియో. అది వీ నెక్ వచ్చిందండి. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అంతే వేసుకొని కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి హ్యాండ్స్ క్లాత్ కూడా అందులోనే ఉంది కాబట్టి మనం లైనింగ్ క్లాత్ను బేస్ చేసుకొని వేసుకోవాలి. దాన్ని వేసుకున్న తర్వాత కట్ చేసుకుందామండి. హ్యాండ్స్కి ఎంత సరిపోతుందో అంతవరకు తీసుకొని మనం బ్యాక్ పార్ట్ వేసి కట్ చేసుకోవాలి. అది హ్యాండ్స్కి వస్తుందండి ఆ క్లాత్. ఇదే ఫస్ట్ అండి నేను పెట్టడం వీడియో. నా దగ్గర వీ నెక్ మెటీరియల్ ఏమి ఉన్నదండి, లేదంటే రౌండ్ నెక్ అయితే ఇంకా సింపుల్గా చూపిద్దునండి. వీ నెక్ అయినా రౌండ్ నెక్ అయినా ఏ నెక్ అయినా సేమ్ అండి. మనం లైనింగ్ క్లాత్ ఎలా ఏ మోడల్ పెట్టి కట్ చేసుకుంటామో అదే విధంగా లైనింగ్కి తిరగల వేసి తిప్పేసుకోవడమేనండి. ఈజీ అండి, కుట్టేటప్పుడు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇంకా స్టిఫ్గా ఉండాలంటే బక్రం వేసుకోవచ్చండి. హ్యాండ్స్ కండి ఆ క్లాత్ మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ ఇప్పుడు తీసుకుందాం. డబుల్ ఫోల్డ్ చేసుకుంటే 2 హ్యాండ్స్ కూడా ఒకేసారి కట్ అవుతాయండి. ఫోర్ లేయర్స్ లెక్క మళ్ళీ డబల్ ఫోల్డ్ చేయండి.
4 లేయర్స్ వస్తాయండి. 4 లేయర్స్ అంటే టూ హ్యాండ్స్ వస్తాయి. కింద 1 ఇంచు వరకు వదిలేయండి, అది మలిసి కుట్టాలి కదండి కింద. హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను 12 పెట్టుకుంటున్నానండి. అది ఎంతవరకు ఉందో అంతే పెట్టుకుంటున్నా. ఇంకా పొడవు కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకు మెటీరియల్ సరిపోలేదండి. స్కేల్తో కొట్టేసి ఆ వేస్ట్ క్లాత్ కట్ చేద్దామండి. కింద హ్యాండ్ లూజు 12 ఉందండి. 12లో సగం 6. నేను 6 దగ్గర ఒక మార్క్ పెట్టేసుకుంటున్నానండి. ప్లస్ 2 ఇంచెస్ కలపాలండి ఖర్చు కోసం. మనం హ్యాండ్ డౌన్ దగ్గర కర్వ్ షేప్ తీసుకుంటాం కదండి, దానికోసం 10 ఇంచుల కంటే ఎక్కువ ఉంటేనే 3.5 అండి. 10 ఇంచుల కంటే తక్కువ ఉంటే 7, 5 అలా ఉందనుకో 3 పెట్టుకోవచ్చు అండి. నేను ఇప్పుడు 12 ఇంచులు ఉంది కాబట్టి నేను 3.5 పెట్టానండి హ్యాండ్ డౌన్ కోసం. టేప్తో మన చంక లూజు 9 ఇంచులు వచ్చిందండి. 9 ఇంచులకి 2 ఇంచులు కలిపితే 11 ఇంచులు ఉండాలండి. 11 ఇంచులు ఉందండి, అది కరెక్ట్గా సరిపోయిందండి. మనకి ఇంకా అక్కడ అతుకులు పడే అవసరం కూడా రాలేదు. అంతకంటే తక్కువ ఉందనుకోండి కొంచెం మనకి క్లాత్ అక్కడ అతుకేసుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు సరిపోయిందండి. ఖర్చుతో కలిపి మార్క్ వేసేసుకోండి. కట్ చేయండి. ఇప్పుడు అక్కడ టక్స్ పెట్టేసుకుంటున్నాండి అక్కడ వరకు. పైన కూడా ఒక ట్రక్స్ పెట్టాలండి, సెంటర్లో పైన మన భుజం దగ్గర. లోతు తీసుకోవాలండి, చంక లోతు 1/2 ఇంచ్ అట్లా పెట్టుకోండి. అక్కడ మనం భుజం దగ్గర సెంటర్ నుంచి 2 ఇంచెస్ వదిలేసి అక్కడి నుంచి మనం ట్రక్స్ పెట్టేసిన వరకు 1/2 ఇంచుతో లోతు తీసుకోనండి. లైట్ డ్రా చేయండి 1/2 ఇంచ్ తోటే. 1/2 ఇంచ్ కలిపేసి అది కట్ చేయండి. ఆ కట్ చేసింది ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టు కుట్టేటప్పుడు చూసుకొని కుట్టుకోవాలి. హ్యాండ్స్కి లైనింగ్ లేదండి, నేను తర్వాత మిగిలిన క్లాత్ని అంతా కలిపి కుట్టేసి నేను వేసుకుంటానండి. ఇందాక ఫ్రంట్ పార్ట్కి చంక దగ్గర లోతు తీయలేదండి. ఇప్పుడు 1/2 ఇంచ్ తోటి లోతు తీసుకోండి, చంక లోతు ఫ్రంట్ పార్ట్కి మాత్రమే, బ్యాక్ కాదండి. 1/2 ఇంచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్గా చెప్పేటట్టు నేను వీడియో చేస్తానండి. సమానంగా పట్టేసుకొని కట్ చేసుకోవాలండి.
అంతే హాఫ్ ఇంచ్ అంటే అంతే వచ్చిద్దండి కొంచెం.